ఛానల్ చూడాలని చెప్పేసి దాని రేటింగ్ పెంచి. సో ఏ విధంగా గవర్నమెంట్ ని వాడుకొని మా రేటింగ్ అంటే ఒకటి, దేర్ ఆర్ 2 థింగ్స్. నువ్వు ఎన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ దగ్గర స్టఫ్ ఉంది, నీ దగ్గర సత్తా ఉంది, నీ దగ్గర ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంది, నువ్వు ఉండిన వాస్తవాలు రాయగలిగితే ఇవన్నీ అవసరం. ఏది వాలంటీర్ల చేత పేపర్ కొనిచ్చేది, సెల్ ఫోన్ లో చూడమని చెప్పేది, రేటింగ్ పెంచేదానికి సింగపూర్ లో అక్కడ ఇక్కడ దేశాలంతా వాళ్ళు ఉంటారు కదా, వాట్ యూ కాల్ దట్, ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్లు కొట్టేది, ట్యాగ్ లైన్స్ షేర్ చేసేది, ఇవన్నీ అవసరం ఉండదు. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఏబిఎన్ డస్. ఎందుకంటే ఏబిఎన్ కి రిక్వైర్మెంట్ లేదు. బికాస్ యాజ్ ఇట్ ఈస్ ఏబిఎన్ మూవ్స్ అండ్ ఈ రోజు ఏబిఎన్ కి ఒక ఇట్ ఇస్ గాట్ దాన్ని ఏమంటాము, ఒక లెవెల్ ఆఫ్ దీని ప్రజల్లో నమ్మకం. ఇవన్నీ లేనప్పుడు ఇటువంటి పనులు మరి మేము ఎట్లా సర్వైవ్ కావాలా? ఈ రోజు సాక్షి పేపర్ ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఎందుకు ఏబిఎన్ హ్యాష్ ట్యాగ్ పెట్టాల్సి వచ్చింది? అవసరం ఏంది? నేను ఒకటే అడదు, మా పక్కింటోడు హ్యాష్ ట్యాగ్ నేను పెట్టుకోను కదా, నా హ్యాష్ ట్యాగ్ నేనే పెట్టు, ఆనం ఫ్యామిలీ అంట. పక్కన ఎవడో పక్కన ఇంకెవడో ఉంటాడు, వాడు హ్యాష్ ట్యాగ్ నేను పెట్టుకుంటానా? పెట్టుకోను. బికాస్ ఇట్ ఈస్ మై ఫ్యామిలీ. సేమ్ వే సాక్షి ఈజ్ సాక్షి ఫ్యామిలీ, ఆంధ్రజ్యోతి ఈజ్ ఆంధ్రజ్యోతి ఫ్యామిలీ. యూ కెనాట్ ఎక్స్చేంజ్ హ్యాష్ ట్యాగ్. ఇదేమి కన్వీనియన్స్ కాదు కదా మనం ఇష్టం వచ్చినట్టు హ్యాష్ ట్యాగ్స్ మార్చుకునేది. సో మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ఈ రోజు సాక్షి వ్యూవర్షిప్ లేదు, సాక్షికి డబ్బులు లేదు. ఎస్, సాక్షికి డబ్బులు అనేది ఇష్యూ. ఎందుకంటే ఇంకొక 25 ఏళ్లు కూడా సాక్షికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోయినా సాక్షి సర్వైవ్ అవ్వచ్చు దర్జాగా. ఇంకా ఏబిఎన్ కష్టపడద్దేమో జీతాలు ఇచ్చేదని, అది కూడా చెప్తాను. సాక్షి కష్టపడదు. ఎందుకంటే ఈరోజు సాక్షికి యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ, 1000 కోట్లు వాళ్ళ అధినేతల దగ్గర ఉన్నాయి. కానీ రాధాకృష్ణ గారు అదే విధంగా ఫండింగ్ చేయలేరు కదా. ఎందుకంటే ఒక ఎథిక్స్ ఉన్న పేపర్, అది ఒక ఎథిక్స్ ఉన్న పర్సన్ రాధాకృష్ణ గారు. సో దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ సాక్షి అండ్ ఏబిఎన్ when it comes to finance, because Sakshi is way ahead of ABN in financial. Yes, ఎందుకంటే 1000 కోట్లు ఐ మీన్ 1000 అంటున్నా, 1,00,000 కోట్లు ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాలి. సో మై పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ వెరీ ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ కూడా కాదు. వ్యూవర్షిప్ పడిపోయింది, రీడర్షిప్ పడిపోయింది. గూగుల్లో సర్చ్ వర్డ్ ఆఫ్ సాక్షి పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా గూగుల్లో కూడా దాన్ని ప్రాధాన్యత తగ్గించుకుంటా వస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ కూడా తగ్గుతా వస్తుంది. అంటే సర్చ్ రిజల్ట్స్ త్రో అయిపోయేటప్పుడు సపోజ్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అని ఎక్కువ సార్లు వచ్చింది అనుకో ఒక రోజు, ఐ మీన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month, నీవు సర్చ్ రిజల్ట్స్ లో ఏబిఎన్ ఫస్ట్ వచ్చేస్తుంది. అర్థమైందా? తెలుగు న్యూస్ అంటే ఏబిఎన్ వస్తుంది. న్యూస్ ఆన్ లడ్డు అనగానే ఏబిఎన్ తెలుగు అనగానే నీకు ఏబిఎన్ ఫస్ట్ వస్తుంది. ఎందుకు? సర్చ్ క్రైటీరియాలో ఏబిఎన్ ఈజ్ టైప్డ్ మోర్ దెన్ సాక్షి. ఓకే, దాన్ని ఎట్ట కొల్లగొట్టాలనేది ఈ హ్యాష్ ట్యాగ్. మీకు అర్థమైంది కదా మీకు వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? సో ఈ సర్చ్ క్రైటీరియాలో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎప్పుడు టైట్ చేసి సాక్షి తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి సాక్షి? మేమేం చేయాలా? మేము సర్వైవ్ కావాలి కదా, ఏబిఎన్ వాడుకో. ఇజ్ ఇట్ ఎథికల్? దాని పదానికి మాకు అర్థం తెలియదు. మీరు ఎంతసేపైనా చెప్పుకోండి, మాకు అనవసరం. మా పనులు మేము ఈ రోజు కాదు, గత 5 ఏళ్లుగా అదే విధంగా ఉన్నాం, సిగ్గు లేకుండా. మొన్న వరకు ఏమన్నాం? సిట్ బ్రహ్మాండంగా ఒక్క ఎగ్జాంపుల్, అన్ఎథికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం చెప్పినప్పుడు యూ హావ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మొన్న వరకు ఏమన్నా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు దొంగ సిట్టు, అంతా వాళ్ళ మనుషులతో వేశారు అన్నారా? దాని తర్వాత ఏం చేశారు? వాళ్ళ సిట్ వేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ సిట్ చాలా బాగా పనిచేసింది, చాలా సూపర్ గా పనిచేసింది, అసలు సిబిఐ ఎంక్వైరీ అనవసరం లేదు. ఇప్పుడేమంటున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చింది, అదేముందిలే, అది